Sacodei. Me pela no. ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే. ఏంది మందల ఎత్తి మొత్త పేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. నన్న దోత ఇన్న నచ్చరికి స్వాగతం. ఈ సినిమా కొంతమందికి పిచ్చి పిచ్చిగా నచ్చుంటుంది, కొంతమందికి ఓకే ఓకే అనిపించుంటుంది, ఇంకొంతమందికి అసలు నచ్చల. నేను 4వ రకం. మ్యూజిక్ కింద దానికోసమే చూసే సినిమా. సో బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ పన్న న్యూక్లియర్ అటాక్ 1940. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. అండర్ వరల్డ్ గ్యాంగ్ జపాన్ ని లేచిపోయి వచ్చిన పిల్ల 40 ఏళ్ళ అంకుల్ ని మింగినట్టు మింగుదాం అనుకునే సామురాయ్ జాపనీస్ గాయ్స్ వీళ్ళని ఈ నింజా హటరీలో అడ్డుపడి ఆపుతారు. ఇంకా 1970లో యాకుజా గ్యాంగ్ సామురాయ్ సొంటల్ని వేసేస్తుంది. వీళ్ళకి కజాబో అనే లీడర్ అంట. ఏంట్రా ఇది? వినవేదంగా, వ్యత్యాసంగా, అపురూపంగా, అద్భుతంగా అంటూ పాట పాడుతూ వేసేస్తాడు. ఇంకా ముసలోడు ఒక్కడే మిగులుతాడు. ఈడి సెన్సై అంట. వాడిని కూడా పొడిచి పాడు తూపుతారు. రే ముసల్నా పట్ట, యాకుజాని ఏలేస్తాం మేమే, నువ్వు మమ్మల్ని ఎయ్యలేవు, మీ బొందర వేసిన వెళ్ళారా. ఇంకా ముసలోడు అంటాడు, ఇంకా పక్క నుంచి ఒకటి పరిగెస్తావు. చూరే మాస్టర్ 100 మంది ఉండాలి, బట్ 99 మందే ఉన్నారు. 100 ఒకటి పారిపోయాడు. అప్పుడు తాత ఒరే దొంగలై, వాడే మా ఓజీ ఇండియన్ వాడు. తునుక్ 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 తారారా. ఎస్ ఇండియన్. అండ్ మన బుడ్డ ఓజీ షిప్ లో తప్పించుకొని పోయే ప్లాన్ వేస్తాడు. బట్ ఆ షిప్ లో సత్యదాదా అనే ఒక లడ్డు ఉంటాడు. ఆయనకి పోర్ట్ కట్టాలని ఒక కళ ఉంటది. దానికోసం బంగారాన్ని ఇండియాకి తీసుకుపోతా ఉంటాడు. దొంగన బట్టలు గోల్డ్ స్మగ్లింగ్ వచ్చి తీసుకుపోతా ఉంటే బుడ్డ ఓజీ వచ్చి సాంబార్ కత్తి తిప్పి పుప్పు పేకట ఆడేస్తాడు, పీకలు కోసేస్తాడు. అచ్చం బద్రీనాథ్ లో పిల్ల బద్రీ లాగా ఉంటాడు మనోడు. ఫైట్ అయ్యాక డెక్ మీద ఇద్దరు మీటింగ్ పెడతారు. టైటానిక్ పోస్ట్ పెడదామా ఓజీ? ఏం బొక్కేసి ముంచిపాడు దొప్పుతావు షిప్ ని? నువ్వు పోర్ట్ కట్టు, నేను నీకు అండగా ఉంటా. అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. కట్టు 1993. సూర్యాబాయ్ ముంబైని ఉచ్చపోయించేదానికి కొన్నేళ్ల ముందు బాంబేకి ఒక షిప్ వస్తుంది. దీంట్లో మొత్తం డ్రగ్స్, డబ్బులు, 2-3 సన్నీబాబు ఫోటోలు ఉంటాయి ఫ్రమ్ రైగింగ్ ఎంఎంఎస్. రైట్, ఈ పోలీసులు చుట్టుముట్టేశారా, ఓ మీకు తెలిస్తే బూమ్ బూమ్ చావు చేస్తా అంటాడు. తొందరగా మనం ఆ కంటైనర్ దొంగ ఎత్తుకొచ్చేయాలి. ఫ్లోలో బూతులు వచ్చేస్తున్నాయి ప్లీజ్. మీరేం అనుకోవద్దు. ఈ సినిమా చూస్తే మనకి ఊపు వస్తుంది. నరుకుడికి, ఆ గన్నులతో కాల్చేదానికి, ఆ స్టైల్కి, ఆ స్వాక్కి. ఓ మై గాడ్. ఇప్పుడు ఇల్లీగల్ షిప్ సత్యాబాబే పోర్ట్లో ఆగుద్ది. నీ అప్పల్లారా, ఎవరిని అడిగిరా షిప్ ని నో పార్కింగ్ లో పెట్టారు, ఫైన్ వేసి పడి దుప్పుతా. సో ఇలా అయినట్లేదని చెప్పి మామగాడి తమ్ముడి మీద గన్ను పెడతాడు. సర్లే కంటైనర్ లో ఏముందని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో RX-100 హీరో సారీ RDX ఉంటది. ఇప్పుడు వాడిని వేసేసి పారిపోతాడు బికాస్ పోలీస్ ఈసియర్. ఇంకా ఈ చావు ఊరంతా దొండోర వేస్తారు అనమాట. గుండు బాస్ వాడిని మన జిమ్మి గడి వేసేసాడంట అని సావు కబురు చల్లగా చెప్తారు. జిమ్మి కుక్క, సత్యదాదా కొడుకుని ఎందుకు లేపేసావు చెత్త నా కొడక. ఇప్పుడు ఆ ఓజీ వస్తాడు, నరుకుతా అంటాడు. నరికించుకో, నీ బజ్జీని కట్ బజ్జీ చేస్తాడు. కట్టుపన్న రోలెక్స్ ఆమె పేరు ఢిల్లీ ఎంట్రీ ఇస్తాడనమాట. బేసు గొంతోడు వాగడం స్టార్ట్ చేస్తాడు. మా అయ్యని ఓజీ లేపేశాడు, అందుకే సిగరెట్ తాగుతున్నా. అర్జున్ రెడ్డి నేను చూసా, ఇందులో 6000 క్యాన్సర్ కాజింగ్ కార్సినోజన్స్ ఉంటాయి. ఇంకా పనిలో పని సలార్ దేవరత రైజర్ అనేసి మా అన్య వాడిని వేసేసి నుండి పట్టుకోండి అంటది ఆవిడ. ఆ సంపినోడే వచ్చి పూల దండేసి నవ్వుతా పోతాడు. సైకోనాయాలు శవం ముందు నవ్వడం ఏంట్రా, చంద్రముఖి కర్ర ఆ వెంకటపతి రాజావారి కర్ర ఇచ్చి మరీ సాగు కొట్టేస్తాడు. ఈ బిష అమ్మ అయిపోయింది. దట్స్ ఇట్. ఒక 20 దెబ్బలకి కొట్టి ఆ కర్ర ఇరుగుపతి. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. ఒరే నీ అయ్యా నన్ను కొడుతుంటే ఏం పీకెవరో మొసలు గుండునాయాల. ఇప్పుడు అర్జున్ దాసు గుండు బాసు పాస్ట్ చెప్తారు. సత్యమామ కార్ హైజాక్ చేసి బొడ్డోడి గొంతుకి చేనేస్తే అప్పుడు వచ్చాడు
ఓజీ కటానాతో కసిగా లేపేశాడు అందరిని. ఎలా నరుకుతాడంటే మటన్ కొట్టు మస్తాన్ కూడా ఎంత నైపుణ్యంతో నరకడు తెలుసా. కట్ చేస్తే ఓజీ 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 అనగా ఏమందని ఫేస్ రివీల్. ఇంకేముంది, టేబుల్ ఎక్కి ఫైర్ తో కసాబెసా నరికేసి ప్యాంట్ సర్దుకొని మరీ పుడుస్తాడు. దిస్ ఈస్ ద స్వాగ్, దిస్ ఈస్ ద జాన్ విక్. ఇంకా పాస్ట్ లో రే ఫ్యూచర్ గుండాడా, పోర్ట్ మీద కన్నేస్తే జుట్టు కాదు నీ గోవ చెక్కేస్తా. ఇప్పుడు వాడి రక్తపు చొక్కాని జెండాలా ఎగరేశారా తెలుసా అని బిల్డప్లు ఎలివేషన్ లో ఇస్తారు ఓజీకి. మరి ఏంటి అర్జున్ మామ ఓజీ రాలేదు ఎంతసేపటి నుంచి, ఎట్టబేడు హరిహర వీరమల్లు సినిమాకి వెళ్ళాడా? మా అయ్యని వేసేసాడు, నేను ఆడిని వేసేస్తా, పగ తీర్చుకుంటా. ఓజీ ఎక్కడా అంటే హీస్ జంప్ బ్రో, హీస్ నాట్ దేర్. నోబడీ నోస్ వేర్ ఈస్ ఓజీ. కనీసం వాట్సాప్ లో స్టేటస్లు కూడా చూడంట. ఫ్యామిలీ గ్రూప్ లో గుడ్ మార్నింగ్ పెడితే రిప్లై ఉండదు. ఇప్పుడు ఆ కంటైనర్ లో ఎవరో హీరోయిన్ ఉన్నట్టు ఓపెన్ చేసి చూస్తే RDX ఉంటుంది. సత్యదాదా ఈజ్ వెరీ సాడ్. పోయిన పార్దుగాడి సావుకి అర్థం ఉండాలంటే ఈ RX-100 నా దగ్గరే ఉండాలి. రోజు దీన్ని చూసి నేను పక్క రోజు పార్దు మామ అస్థికలు తీసుకొని మనోడు నాసిక్కి పోతాడనమాట. దవడా అనే పోలీస్తో కంటైనర్ పట్టకరారా బోల్లింగం అంటే ఆ దవడాగాడు కొంతమందిని అరెస్ట్ చేసి ఒకడికి గన్ను పెడితే సలార్ దేవరాత రైజర్ గన్ను వేసుకొని వచ్చి పెడతది. నా కొడక వాడిని వేసేస్తే నీ నెత్తిలో గొలకరాయి పెడతా. ఈ గన్నులో నుంచి అదే వస్తుంది, ఎందుకంటే బుల్లెట్లు లేవు. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద పోలీస్ పరాచకం. ఈ భద్ర అనేవాడు సత్యదాదా గ్యాంగ్ కు ఫోన్ చేసి రే మామ ముసలోడిని వేసేస్తున్నారంట ఆపు. ఓ ఫక్, ఈ సత్య అంకుల్ తాలూకు అన్నమాట ఈ భద్రగాడు. ఇంకా సత్య అంకుల్ని ఎవడు కాపాడలేరులే అని ఉంటే ఓజీకి డప్పు కొట్టడం స్టార్ట్ చేస్తారు అందరూ. సత్యదాదాని కాపాడగలిగే ఏకైక మగాడు ఈ ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు, వాడే బద్రీనాథ్ ఓజీ. 7 ఏళ్ల ముందు కన్మణి అనే పిల్లని పెళ్లి చేసుకొని తమిళనాడులో కాపురం పెట్టాడంట, సాంబార్ తింటూ. అది కూడా ఇంకా సమురాయ్ ట్రైనింగ్ ఇస్తూ స్టూడెంట్స్ కి డబ్బులు దొబ్బేసి ఈ పనిలోనే కన్మణి ప్రెగ్నెంట్ అవ్వడం, పాప పుట్టడం. సత్యదాదా ఫోటో చూసి అర్థమైందంటే మళ్ళీ తిరిగా నద్దుతా. సర్లే వంట రోడ్ కదా సత్యదాదా అంకుల్కి ఫోన్ చేసి పిలుద్దామంటే ఆయన నెంబర్ ఉంటుంది, బికాస్ ఇట్ 90s 70s బ్రో. ఇంకా పోస్ట్లు వేస్తా ఉంటే రాక్ పేపర్ సిజర్ లో పేపర్ గెలుస్తుంది, పోస్ట్ ఓడిపోద్ది. ఇంకా మనోడికి ఈ విషయం తెలిసిపోయి ఇంకొక పేపర్ కి పోస్ట్ కి డబ్బులు బొక్క వద్దులే అంటాడు. బ్యాక్ టు ప్రెసెంట్. ఓమి మామ కంటైనర్ దేవుడు బాయ్ దంట. ఆ దేవుడు బాయ్ అనేవాడు పెద్దోడు, వీళ్ళకంటే పైన ఉంటాడు అనమాట. ఈడు వెలానికి తక్కువ కమిడియన్ కి ఎక్కువ లాగా ఉంటాడు. ఉత్తిన సెగార్ వెలిగిస్తాడు. ఆ సెగార్ కంటే పెద్ద అది తీసుకోరా నోట్లు. ఏం మాట్లాడుతున్నావురా? నీకు అంత సైడ్ క్యారెక్టర్ కావాలంటే ఇంత పెద్ద సినిమా ఉరి ఎవడ్రా ఈ పేరు రాసింది కొంపలు అంటుకుంటా ఈ చెప్తేనంటే. దయచేసి క్వశ్చన్ డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే ఆ డేవిడ్ బాయ్ గాడి చెంచా అయిన టీను అనే వాడిని ఓమి కాడికి పంపిస్తాడు. రే ఓమి జుట్టాడా, ఒక పని చెప్తే అది కూడా సక్రంగా చెయ్యవు, నువ్వు పెద్ద డాన్ నా కొడుకు, నువ్వు ఏం పోయే కాలం, నువ్వు వద్దులే, నీకు ఇవన్నీ వద్దు కానీ ఇంక పోయి హీరోయిన్లకు ముద్దులు పెట్టుకో. ఇంకా ఓమికి జీలో కాలి కార్లు పేల్చేసి నేనే పోయి కంటైనర్ని బయటికి తీసుకొస్తా, అప్పుడు డైరెక్ట్ గా నీకే లిప్కిస్ ఇస్తారా టీను అంటాడు. కట్టుబన్న సత్య వెస్ట్ అండ్ బ్రీఫ్స్ డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళి హై క్యూటీ నువ్వు ప్రెగ్నెంట్ అంతగా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్ ఓజీ. ఈ లోపు జిమ్మీ గాడు అటాక్ చేస్తాడు. ఓజీ వచ్చేలోపు అడారబుల్ యాక్టర్స్ ని జిమ్మీ వేసేస్తాడు. బ్యామ్. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పుడే అర్థమైంది ఈవిడ మొహంలో చావు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. ఇంకా ఈ ఓమి మామేమో ఓజీ పీపుల్ ని కిడ్నాప్ చేసి ఆ కంటైనర్ ఎక్కడ ఉందో చెప్పకపోతే నా ఫేవరెట్ గన్నుతో మీ తలకాయలు పేల్చేస్తా, ఆ కంటైనర్ నాది, ఇట్ ఈస్ మై ఫేవరెట్ RX-100 అన్సెన్సార్డ్ షిట్ ఉంది దాంట్లో, మర్యాదగా చెప్పండి, లేకపోతే రాత్రికి పప్పు తిన్నా డోర్లు కూడా మూసేసి ఉన్నాయి, మీ ఇష్టం అభ్యా ఇంకా అని అంటాడు. ఆ సత్యదాదాన్ని కూడా ఈ మారుతి సుజుకి జిమ్నీ గాడు లేపేస్తా అంటాడు. ఇంకా ఈ ఓమి మామ ఒక పిల్లని చూపించి ఏ పాప పరిగెత్తు అని చెప్పి కాల్చిపడి దొప్పుతాడు. సాడిస్ట్ నా కొడుకు. వీడికి మా మ్యాథ్స్ సార్కి తేడా లేదు. ఆయనకి తెలిసి కూడా నాకు సమ్ములు చేయడం రాదని తెలిసి కూడా నన్ను బోర్డు కాడికి పిలిచి చెయ్యరా అంట అందరి ముందు కొడతాడు చేయనంటే. చెత్తనాయుడు. సత్య భద్ర పొదల్లోకి పోతే పొదలోకి పోయాడంటే దాక్కున్నట్టు బ్రో. ఏదో తేడాగా ఉందేంటి. సో జిమ్మీ ఈజ్ అ హోమీ షిట్. సో తగలబెట్టేస్తాడు. అంకుల్ ని పట్టుకుంటాడు, నరికేపోతాడు. ఇక్కడ గంభీర హాస్పిటల్కి వచ్చి కన్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ఈ టైంలో పాట పాడతావేంటోజీ, నీ స్టెప్ ఫాదర్ సావు బతుకుల్లో ఉన్నాడు పో. ఇంకా ఫ్లాష్ మ్యాన్ వచ్చి అందరినీ వేసేస్తాడు. గాల్లో దడా లేపి వాడు తలకాయ నరికేస్తాడు.
పోటుకాడు పైరెక్కించి అందరినీ వేసేసే లోపు గుండు బాస్ వచ్చి ఒరే ఓమి నా కొడక ఆ గంభీరాకి తెలిస్తే వేసేస్తాడరా, ఎన్నిసార్లు అయినా వాడిని కాపాడేది మీరా, ఓజీది ఎంత పెద్దదో తెలుసా నీకు అని మళ్ళీ డప్పు స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఫోన్ మోగుద్ది. రై ఆ ఫోన్ నీకేరా, మోగేది వినపడట్లేదా, చెవిటి నా కొడక పొయ్యి ఎత్తి మాట్లాడు, ఓజీ వస్తున్నాడు, నువ్వు జీ కూర్చుండేదాకా మింగుతాడు. సో జీలో కాలి ఓమి అంకుల్ అందరినీ కిడ్నాప్ చేస్తే పోలీస్ అంకుల్ దగ్గరికి వెళ్ళి దౌడా ఈ మిడిల్ ఫింగర్ కోసేసి కూర వండుకు తినేస్తా, మా వాళ్ళు ఎక్కడో చెప్పకపోతే నీ గువ్వలో పిడికిరి వేస్తా అంతే చెప్పేస్తాడు. ఇంకా మనోడు ఆ ప్లేస్ కి పోయి ఫైటింగ్ చేసి గీత అండ్ గ్యాంగ్ ని కాపాడేస్తాడు. ఎలాగో లంచ్ టైం అని చెప్పి జిమ్మి గాడి పార్టీకి అదే ఆ దహన సంస్కారాలు చేసే దగ్గరికి వెళ్ళి ఓమి నా బట్ట నేను స్లో మోషన్ లో వచ్చేదాకా వెయిట్ చేయి, లేకపోతే నీకు లూజ్ మోషన్స్ అయ్యి ఈ బర్రెగాడిని నరికిన ఆ చోటే తగలపెట్టేద్దాం అనుకున్నా, కానీ నేను చికెన్ తినేస్తున్నా. సో ఐ కాంట్ పుట్ దహనం. రిటర్న్ పోతా ఉంటే కెమెరా బాయ్స్ ఏ ఓజీ ఓజీ ఫోటోలు తీయండి ఓజీ ఫక్ బాంబే పాపారాజీ కూడా ఇంత దారుణంగా మాట్లాడరు. తేరా చూస్తే దాని పక్కనే అర్జున్ గాడు ఉంటాడు, ఫైట్ క్లబ్ లో ఇన్విజిబుల్ బ్రాడ్ పిట్ లాగా అనమాట. అయినా మా అర్జున్ లేపేశాడు నేను అన్ని లేపేస్తా బేస్ వాయిస్. ఇంకా ఓజీ సీఎం వార్నింగ్ ఇస్తాడనమాట, సీఎం నీ ముక్కులో ఓమి పక్కుందా ఏంట్రా చెంచానా ఎలా మూసుకొని పో. ఇంకప్పుడు ఒక పాట వస్తుంది, గన్స్ అండ్ రోజెస్ యు బెటర్ ఫిషెస్ కిచపుచకన మన ఫ్రాగ్రెన్స్ ఓ ఇంగేగా చాలామి ఓమి. ఇంకా ఓమి గాడు బొక్క అని ఆ బాయిగాడికి తెలిసిపోయింది. ఓజీది పెద్ద కత్తి అంట కదరా, నాకు తెలిసిపోయింది, ఇంకా వేస్ట్ నువ్వు తెలిసిపోయిందా వెళ్ళిపోనగానే ఓమి గడు ఫక్ ఆఫ్ రే చెంచా అంటాడు. కట్టు చేస్తే ఓమి రాయ్ వేసేద్దాం అనుకున్నాడంట. సో సుజితం సాహోని ఓజీలో ఇరిగించం, ఆడేమో 9 బాంబులు ఒకేసారి వేస్తా అంటాడు. కట్టు పన్న అర్జున్ మా ఓజీని వేసేద్దాం అని పోయి ఆయన కూతుర్ని కిడ్నాప్ చేసి పోతాడు. మమ్మీ నేను ఓజీ కూతుర్ని కిడ్నాప్ చేస్తున్నా బ్లెస్ మీ. అప్పుడు మమ్మీకి డైలాగ్ చెప్పే టైం వస్తుంది కానీ చెప్పదు. కళ్ళ ముందే ఓజీకి యాక్సిడెంట్ అయ్యి దొల్లి పడతాడు. ఒరే ఓజీ మా అయ్యని వేసేసావు నేను నిన్నేసేస్తా. బట్ నో, కిడ్నాప్ చేసినాడు ఓమి మనిషి అంట. అర్జున్ గాడిని కార్ చేసుకుంటూ పరిగిస్తా పోతాడు కానీ పట్టుకోలేడు. అన్ని సిగరెట్లు తాగితే ఎలా పరిగిస్తావురా, ఇంకా వీడితో వేస్ట్ అని చెప్పి ఆంటీ కార్ వేసుకొని వెళ్ళిపోద్ది ఎక్కించుకోకుండా. ఇంకా ఐటమ్ సాంగ్ అయ్యే లోపల గంభీర వచ్చి హీలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుంటాడు. సత్య మా ఇంట్లో ఒక పక్క గంభీర మనుషులు ఓజీని ఓమి ముందు పొగొడతారు. రై ఓజీది ఎంత పెద్దదో తెలుసారా నీకు, ఇంకంతే కాలింది లేపేస్తాడు. సచ్చే టైంలో కూడా వీళ్ళు భజన పట్ల. ఇంకా ఈ ఆంటీ వచ్చి అర్జున్ని సావమింగి రియల్ స్టోరీ చెప్తుంది. మీ అయ్య డ్రగ్స్ ని దొంగ రవాణా చేసి డబ్బులు సంపాదిస్తా ఉంటే ఓజీకి ఈ మ్యాటర్ తెలిసి షేర్ అడిగితే ఆడి ఈయన అన్నాడు. సో అందుకని చెప్పి సత్య ఓజీ కలిసి వాడిని పోర్ట్ నుంచి దోసేసారు. ఫైనల్ గా మీరు వీడి కాలు వాళ్ళిద్దరిని చంపదాం అనుకుంటే పిల్లోడి చేతుల్లోనే ఒకటి చచ్చిపోయాడు. ఆ పిల్లోడు నువ్వే రప్పుస్కి, సో మీ డాడీని చంపింది నువ్వు ఓజీ కాదు అని చెప్తుంది. ఇంకా మనోడు ఓవర్ యాక్షన్ చేస్తాడు. కొద్దిసేపు ఏడ్చి యాక్టింగ్ చేసి సూసైడ్ చేసుకున్నట్టు షో మింగుతాడు. బికాస్ వాడిని వేసేస్తారని సింపతి. లాస్ట్కి ఆ సింపతి వర్కౌట్ అయింది. సింపతి వర్క్ స్టోరీ ఫట్. ఇంకా ఓజీ రూమ్ లోకి పోయి చూస్తే బెడ్ మీద ఉండడు అనమాట మన ఓజీ. ఓన్లీ రక్తపు బెడ్షీట్ ఉంటుంది. జపాన్ నుంచి ఆ యాకుజా లీడర్ ఈ డాన్ అంకుల్ దగ్గరకు వచ్చి మీట్ అయ్యి ఓజీ బొమ్మ గీస్తా ఉంటాడు. ఓజీ గురించి తెలుస్తుంది, వాడి గురించి నాకు మట్టుదా తెలుసు. ఓజీ మామ ట్రైన్ అయ్యి కత్తులన్నీ రెడీ చేసుకొని వెల్డింగ్ చేసుకొని పోతాడు ఓమి కాడికి. ఒక పెరియ ఫైట్ ఇరుక్కు మామ. ఓజాస్ గంభీర అందరిని నరికేసి పొడి చేస్తాడు. ఓజాస్ గంభీర నా కొడకలారా, ఓజాస్ గంభీర రాట్రా చూసుకుందాం, మీ పుచ్చలతో తలకే కూర చేసుకుని తిరగి నన్ను దూతానేస్తా. ఇంకా ఓజీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నాడు అని చెప్పి కూతురు సెంటిమెంట్ వాడి కూల్ చేస్తాడు. ఓజీ నీ పిల్ల నా కాడే ఉంది, మోకాళ్ళ మీద కూర్చో. దొరికిన వాడిని దొరికినట్టు వేసేయకుండా కూర్చోపెట్టి మందు తాగుతూ మాట్లాడతారు. నీ పిల్లం ఎలా సచ్చిందో తెలుసారా ఓజీ, ఆ రోజు ఆసుపత్రిలో నేను కూడా ఉన్నా, జస్ట్ ఒక బుల్లెట్కి సచ్చింది. సచ్చే ముందు గంభీర వస్తాడు నిన్ను వేసేస్తాడు అనగానే తాలిబొట్టు మందు గ్లాసులో చూసి తాగేద్దాం అనే లోపు ఆ చెంచగడు ఓవర్ చేస్తాడనమాట. అప్పుడు నోట్లో కోకెం వేసి చంపేస్తాడు. ఓమిని పట్టుకొని మొహం మీద పగలు మింగుతూ మొహం మీద ఏగవాలని చెప్పి సావ కొడతాడు. ఒక్క నొక్కేననుకో నీ కూతురు మటాష్ అని చెప్పి ఓమి బెదిరిస్తే ఒరే దవడే ఓజీ కూతుర్ని వేసేయి ఓవర్ అని అంటాడు. ఇంకా రక్తం కనిపిస్తుంది, పాప చచ్చిపోయింది అనుకుంటారు. అనే లోపు ఓమి గాడు మళ్ళీ ఆగి ఆ 9 బాంబులు పేలిన తర్వాత నిన్ను వేసేస్తా చూడు, 3, 2, 1.
హ్యాపీ బర్త్డే టు యూ ఓజీ. ఎలారా బాంబులు పేలలేదంటే హూ నోస్, అర్జున్ మావ తారాన్ని సేవ్ చేస్తాడు వాడిని చంపేసి దౌడాగాడిని. ఓజీ బాబాయ్ ఓమిని వేసేయ్ అంతే. గురువు గారు ఇచ్చిన కటన తీసుకొని వషీయో వషీ. మొండగాళ్ళ సంపకుండా డైలాగ్ భలే చెప్తున్నాడే అని సినిమా చూస్తా ఉంటారు. లాస్ట్ లో ఓకే అంతే అయిపోయింది. 9 తలకాయలు ఎగురుకుంటా వచ్చి పడతాయి, 9 బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోతుంది. కిటికీలో నుంచి పక్కింటి పిల్లోడు బాల్ కొడితే వచ్చినట్టు జపాన్ గైస్ కొంతమంది వస్తారు. ఓజీని సేవ్ చేస్తారు. ఈలోపు ప్రకాష్ మామ నీ ఓమీ గాడు పప్పు తిని పిత్తుతాడేమో, నా గంభీర మాత్రం ఓమీ గువ్వ చెక్కేస్తాడు. అంతే సప 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 నరకడం స్టార్ట్ చేస్తాడు. ఓమీ గన్నుతో కాలుస్తా ఉంటే అవి డాడ్జ్ చేసుకుంటూ వెళ్ళి మరి నరికేస్తాడు. ఆర్డిఎక్స్ కంటైనర్ లోపలే వాడిని పెట్టి వేలు చేస్తాడు. ఓజీ నేను మళ్ళీ వస్తా, పార్ట్ 2లో నీ పని పడతా. ఆ డేవిడ్ గాడు వచ్చి యాకుజా లీటతో ఎవడ మామా ఈ ఓజీ ఇట్ట చంపేస్తాడు అందరినీ. మా జపాన్ లో పెద్ద విషయం మనోడు, విషయం సబ్జెక్ట్లే. నేను 2 సార్లు జైల్లో ఉంటే నన్ను కూడా ఇడిపించాడు. మా యాకుజాని లేపేసాడు, అసలు నా కొడుకును కూడా మింగేసాడు. ఓజీ పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్. ఆ దవడకాడు ఎలా పోతాడో చేతనాయాడు. దట్స్ ఇట్ ఫర్ దిస్ ట్రెమెండస్ విజువల్ స్పెక్టాక్యులర్ బిగ్గెస్ట్ రీజనల్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ ఓజీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓజీ మీద మీ అభిప్రాయం, ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా మాకు తెలియజేయండి. వి నీడ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. అన్నట్టు హైప్ చేయడం మర్చిపోకండి వీడియోకి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంత విషయం వద్దు, మన వీడియో అంతమందికి రీచ్ అవుతుంది.